హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సంగవి యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నా. నేను వచ్చేసి ఈరోజు కంటెంట్ వచ్చేసి బిర్యానీ. మా పిల్లలు ఊకే బిర్యానీ 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 అన్నాడు. మా అక్క కూడా బిర్యానీ చేసి పెట్టామని అడిగితే నేను చెయ్య అన్నట్టుగా సైలెంట్గా ఉంటాను. మా అక్క చెప్తే ఇంటర్వ్యూ అనేసి దాని పిల్లల్ని పంపించింది. సరేలే అనేసి సరే బిర్యానీ చేద్దాం అనుకునే లోపు మా తమ్ముడు లేడు. మా చికెన్ ఎవరు తెచ్చేయాలి మన కోసం అంటే అమ్మమ్మ తీసుకొస్తుంది అని చెప్పి చికెన్ తెప్పించేసిరు. ఓకే డన్ అని చెప్పేసి మా అమ్మ చికెన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్ కొన్ని మసాలాలు నేనే పట్టుకున్నా. ఓన్గా పట్టుకొని అన్ని మసాలాలు రెడీ చేసి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెరుగు కూడా చికెన్లో వేసేసి అన్ని మసాలాలు వేసి అల్లం వేసి మంచిగా నీట్గా మ్యాగ్నేట్ చేస్తున్నా. ముక్కకి మంచిగా నీట్గా పట్టుకోవాలనేసి అంతలోపు మా అక్కని ఆనియన్స్ కట్ చేయమని చెప్పేసిన. మిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టమని చెప్పిన. అట్లనే అక్కడ కొత్తిమీరకు పుదీనాకు అవి కూడా కొంచెం తీసుకొచ్చి అన్నీ సెట్ చేసి పెట్టవా అక్క ప్లీజ్ అంత నన్ను అడుగుకుంటేనే ఇటు అన్నీ చేసేసుకుంటానా. సరే అనేసి ఇదంతా నీట్గా చేసేసుకున్నా. మంచిగా నీట్గా ముక్కకు పట్టాలని నీట్గా ప్రతి ఒక్క ముక్కకు పట్టాలని నీట్గా మసిలి పెడుతున్నా. అంతలోనే మాకు ఆల్రెడీ పుదీనా తీసుకొచ్చి ఇచ్చింది. ఆ పుదీనా కూడా వేసేసి పుదీనా రసం అనేది ముక్కలకి పడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేయండి, తెలంగాణ సైడ్ ఇట్లనే చేస్తారు, అందుకే అట్లనే చేస్తున్నా. దానికి వేసి నీట్గా ఇట్లా పిండినట్టుగా పిసికినట్టుగా చేస్తున్న కొద్దీ రసం అనేది ముక్కకు పట్టి నీట్గా కనబడుతుంది. మళ్ళీ టేస్ట్ మంచిగా ఉంటుంది. మాకు ఆనియన్స్ కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇక నేను నూనెలు వేసేసి మంచిగా ఫ్రై చేసేసిన. ఇక మాకు ఆనియన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆనియన్స్ కర్రీ కూడా బాగా ఎక్కువగా తింటుంది అనేసి ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపు అని చెప్పేసింది. సరిపోద్దక్క బిర్యానీకి మరీ బ్రౌన్ కలర్ అయితే టేస్ట్ మారిపోతుంది అని చెప్తే కూడా వినలే. సరే ఆమెకు ఇష్టం వచ్చినట్టే చేసేద్దాం, మళ్ళీ ఎన్నడుకో సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఆమెతో నాకు ఎందుకు చెప్పు అనేసి అనుకుంటూ తీస్తున్నా వేస్తున్నా. ఇక లాస్ట్గా ఆమె మాట విన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమెతో గెలిచింది అతను కాదు, కొంచెం గయ్యాడిది మా అక్క అని అయితే ఏం లేదు నన్ను వేస్తుంది. ఇక మొత్తం నీట్గా దాన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసిన దాన్ని సైడ్కి పెట్టేసి దీన్ని ఇంకా డీప్ ఫ్రై చేసేసి మా అక్కని మా మమ్మీని కేజీ బియ్యం తీసుకురమ్మన్న షాప్కి వెళ్ళి బిర్యానీ రైస్ తీసుకొచ్చింది. సరే అనేసి మా అక్కని కొంచెం కొలవా అని చెప్పేసిన. మా సైడ్ తెలంగాణ సైడ్ వీటిని గారెల గిలాసలు అంటారు. ఆ గిలాసతోని 2.5 అయిందంటే కేజీ బియ్యం అన్నట్టు. అవి 2.5 అయినాయా లేవా అనేసి మా అక్కని కొలమని చెప్పిన. తనకి ఏదైనా పని చెప్పినాం అనుకో ఎంత మెల్లారంగా ఎంత వయ్యారంగా చేస్తుందంటే అవి గంటలు కావాలి తెలుసా. స్పీడ్గా ఏది చెయ్యది, మస్తు స్లోగా చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో నుంచి దాంట్లో కొన్ని పడ్డాయి అనుకుంటా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఇవి మాత్రం 3 గ్లాసులు అవైంది. హాఫ్ గ్లాస్ ఇంకొకటి అయితే ఆ కవర్ నుంచి తీసుకొస్తే చూడండి ఒక గింజ కూడా పోవద్దని చెప్తుంది. మొత్తానికి అయితే 3 గ్లాసుల అయింది, అంటే కేజీన్నర బియ్యానికి నేను కేజీ చికెన్ తెప్పించిన. మొత్తానికి అయితే వీటిని కొలిసింది, కవర్లో ఉన్నాయి కూడా తీసి నీట్గా పోసి పెట్టింది. 3 గ్లాసులన్నర అంటే 3 గారెల గ్లాసులన్నర బియ్యం నీట్గా కడిగి పెట్టేసి బియ్యం ఎట్లున్నాయి అనేసి సన్నం బాగున్నాయా కొంచెం బాగున్నాయా బిర్యానీ రైస్ సగం కూడా రకాలు ఉంటాయి కదా బిర్యానీ రైస్ ఏ రైస్ అన్నట్టుగా 3 గ్లాసులు అర్ధగంట తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఏదైనా గ్లాస్తోనే వాటర్ పోసుకోవాలి, కొలత అనేది ఉంటుంది. సరే అనేసి వాటర్ వాటర్లో బియ్యంలో వాటర్ పోసేసి కొంచెం కడిగి పెట్టవా అని చెప్పేసిన. ఆలోపు ఆమె వాటర్లో 3 గ్లాసుల వాటర్ పోయమని చెప్పిన. ఒకసారి నీట్గా కడిగి పెట్టమన్నా, నీట్గా కడుగుమన్నా. ఇక నేనేం చేస్తానా అంటే అక్కడ ఆల్రెడీ నేను అన్నీ కట్ చేసి పెట్టింది కదా చికెన్, కొంచెం సూప్లాగా వేసేద్దాం, మిగిలింది బిర్యానీ చేసేద్దాం అనేసి. కొంచెం సూప్ ఉండాలి కదా బిర్యానీకి అనేసి నేను సూప్ రెడీ చేస్తున్నా. ఆలోపు మాకని ఇవి కడిగి పెట్టమని చెప్తే నేను సూప్కి సంబంధించిన అన్నీ కట్ చేసుకొని సూప్ పెట్టి అది పక్కకి పెట్టేదాకా మా అక్క బియ్యం కడిగింది ఫ్రెండ్స్. అందుకే మా బావ అంటాడు మీ అక్క కర్రీల కంటే నీ కూరలే మంచిగా ఉంటుంది, మంచిగా తమ్ముడు మంచిగా తింటాడు కావచ్చు అని అంటాడు. ఇక మా అక్క ఇవి అర్ధగంట కడిగేలోపు నేను అక్కడ సూప్ పెట్టేసిన, మళ్ళీ బిర్యానీకి సంబంధించిన వాటర్ రెడీ చేసుకున్నా, ఐటీకి సంబంధించిన అన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టుకున్నా. ఈ మాత్రం అవుతలేదు. ఆ చికెన్ సూప్ అయ్యేలోపు ఈ బియ్యం నానాలి అని చెప్పిన. ఇవి ఇట్లా వాటర్ పోసి నానబెట్టని మా పెద్ద కొడుకు వచ్చిండు, మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. వాడు వచ్చి ఇంకెంత టైం తీసుకుంటారు మమ్మీ, ఇంకెంత టైం తీసుకుంటారు, ఎప్పుడు తింటామో అది ఎప్పుడైతుంది అనుకుంటా వాళ్ళు. సరే వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటా గ్యాస్ కానే నేను ఉన్నా. ఇక మా అక్క వీటిని చూసుకుంటా కడుక్కుంటా కాసేపు ఉంది. ఇక ఒక
1/2 నానబెట్టు అని చెప్పేసిన. ఇక 1/2 అవి నాన్నవి పక్కకి పెట్టేసిన. ఇక నేను గ్యాస్ దగ్గరనే మిగతా పనులు చూసుకున్నా. ఆమె ఎట్లా రాదు అది కాదు. ఇక నేను కంచుడు పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి కొంచెం మసాలాల పౌడర్లు ఇక అవన్నీ చూపించుకుంటూ అందులో వేసేసి కర్రీ సూప్ పెడతా అనేసి సూప్కి సంబంధించిన అన్నీ రెడీ చేసుకున్నా అని చెప్పినా కదా ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు సూప్ వీడియో పెడుతున్నా. అన్ని ఫ్లవర్స్ ప్రతి ఒక్క మసాలా దినుసులు ఉండాలనేసి అన్నీ పెట్టేసిన. అన్నీ బగారా ఆకులు అనేది మేము ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే మాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో బగారా రైస్కు బగారా ఆకు అనే ఫ్లేవర్ని మేము ఎక్కువ వేసుకుంటాం. మాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అందరు 1, 2 వేసుకుంటారు, మేము 4, 5 వేసుకుంటాం. మాకు ఆ ఫ్లేవర్ అంటే అంత ఇష్టం. ఆలోపు చికెన్ మ్యాగ్రేట్ అయింది, మంచిగా నీట్గా అయింది. ఆలోపు మేము చికెన్ సూప్ పెట్టేసుకుందాం అనేసి కొంచెం ఫ్రై చేసిన, కొంచెం సూప్ పెట్టిన, మిగిలింది మొత్తం బిర్యానీలోకి వేసేసిన ఫ్రెండ్స్. అంటే ఫ్రై అంటే కొన్ని మా పెద్ద అబ్బాయికి కొంచెం ఫ్రై అంటే ఇష్టం. ఆలోపు పవర్ పోయింది, మళ్ళీ పవర్ వచ్చింది. అన్నీ వేసేసి కలిపేసి మసాలాలు అన్నీ వేసేసిన. మళ్ళీ ఒకసారి ఇక అందులో కాకుండా మళ్ళీ మసాలాలు వేసేసుకొని మళ్ళీ కొంచెం పుదీనా వేసేసి మంచిగా కలిపేసుకొని నీట్గా అటు ఇటు నూనె మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టి మూతేసేసిన ఫ్రెండ్స్. అది నీట్గా మసలేలోపు మళ్ళీ ఈ బియ్యానికి అదే అన్నం ఉడకాలి అనేసి దానికి సంబంధించిన వాటర్ తీసుకున్నా. కొలత ప్రకారం మాకంటాను ఎన్ని పోస్తాను అని మొత్తుకుంటాను. చెప్పక్క అన్నీ పోస్తాయి, ఎన్ని పోసిన బియ్యంలో నానబెట్టడానికి అన్ని గ్లాసుల బియ్యం అని అడుక్కుంటేనే వాటర్ పోసి గ్యాస్ కొట్టి గ్యాస్ పైన వాటర్ పెట్టిన. దానికి సంబంధించిన మసాలా దినుసులన్నీ వాటర్లో వేసేసిన. వాటర్లో అన్ని మసాలాలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఏందనేసి వాటర్లో అన్ని మసాలాలు వేసేసిన. కొంచెం నీట్గా మసాలాలు అనేసి మంచిగా ఏ ఒక్క మసాలా దినుసు వదలా ఫ్రెండ్స్. మాకు మసాలా దినుసులు అంటే ఏ ఒక్కటి కూడా వదల. ఆకలికి బఠానీల కానుంచి కూడా వేస్తాను నేను. మొత్తం వేసేసి కొంచెం పుదీనా కూడా వేసిన. అట్లనే కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసిన ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు కొత్తిమీర ఆకు వేసినప్పుడు వీడియో తీయలేదు. అన్నీ వేసేసిన. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన. అన్నీ వేసేసి మంచిగా మూత పెట్టేసి మా అక్కని కొంచెం కొత్తిమీర ఆకు కట్ చేయమని చెప్పిన. ఆమెను కొత్తిమీర కడి చేయమన్నందుకు ఎంత టైం తీసుకుని తెలుసా ఫ్రెండ్స్. ఆమెకు నేను ఏ పని చెప్పినా అంతే ఫ్రెండ్స్. ఆమె మీద అసలు నేను నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఆమె అన్నీ లేట్ చాలా లేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏమన్నా అంటే నేను ఇంట్లోనే నేను ఇంతే ఇది ఒక డైలాగ్ చెప్పుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొత్తిమీర ఆకు మొత్తం కట్ చేసేలోపు నాకు అక్కడ మొత్తం పని అయిపోతుంది తెలుసా. అట్లా వేస్తుంది. ఒక్కొక్కటి కట్ చేసుకుంటా చూపించుకుంటా కూర్చున్నది. మళ్ళీ అంతలో వాళ్ళ ఆయన వీడియో కాల్ చేస్తే కాస్త వీడియో కాల్ మాట్లాడుకుంటా ఫోన్ ముందర పెట్టుకొని వీడియో కాల్ మాట్లాడి అందరితో మాట్లాడుకుంటుంది. ఇక మొత్తానికి అయితే ఇక కట్ చేసేసింది ఫ్రెండ్స్. అటు ఇటు అనుకుంటా దాన్ని ఇటు తీసుకుంటా అది తీసుకుంటా. కొంచెం నీట్గా ఉన్నది మాత్రమే తీయి, మంచిగా లేనిది మాత్రం వదిలేసేయని చెప్పిన. కొంచెం పండు వారింది వేయకు టేస్ట్ ఉండేది, నీట్గా ఉన్నది మాత్రమే వేయి అనేసి చెప్పిన. మొత్తానికైతే ఆమె ఎంత టైం తీసుకున్నా పర్లేదు. ఇక మళ్ళీ దాన్ని షార్ట్ చేసి పెట్టింది అనుకో మళ్ళీ ఆమెతో గొడవ. ఇక ఎవరు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మా అక్క మంచిదే కానీ కొంచెం కోపిష్టిది. చాలా మంచిది, కొంచెం కోపిష్టిది. శాడిజం బాగా చూపెడుతుంది నా పైన. అయితే నేను ఎక్కువ పని చేయాలి ఇది అంటుంది కానీ ఆమె ఏం పని చేయదు. కానీ నా మీద మాత్రం చూపెడుతుంది శాడిజం అంతా. ఆమె హైదరాబాద్లో ఏమేం చేస్తుంది, వాళ్ళ ఇంటికాడ ఎవరేమన్నా ఫోన్ చేసి నా మీద శాడిజం మొత్తం చూపెడుతుంది. చికెన్ ఇక మంచిగా మ్యాగ్నెట్ అయింది, మంచిగా ఉడికిందా లేదా, ఆయిల్ అంతా పైకి తేలేలా ఉడకాలి. ఆయిల్ అంతా మీదికి తేలిందనుకో కర్రీ కంప్లీట్గా అయినట్టు ఫ్రెండ్స్. కొంచెం ఒక ముక్క తీసుకొని చూడాలి ముక్క ఉడికిందా లేదా అనేసి. చూడండి ఒక 40% 50% ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి అనేసి మళ్ళీ మూత వేసేసిన. మంచిగా నీట్గా కలిపి పెట్టి కొన్ని మసాలాలు అవి ఇవి వేసేసి మంచిగా నీట్గా మళ్ళీ మూత పెట్టేసిన. ఆయిల్ అనేది చుట్టూ రావాలి, ఒక సైడే వచ్చిందంటే ఉడకలేదని అర్థం. ఆయిల్ బాండీలో ఉన్న అన్ని వైపులా రావాలని చెప్పిన. అంతలోనే ఇది మంచిగా మసాలా వేసి మంచిగా మసిలింది.
ఇందులోకి బియ్యం చికెన్ అన్ని వైపులు వచ్చేసింది. ఇది కూడా 70% లో ఉడికింది ఫ్రెండ్స్. బిర్యానీలో వేసేస్తే అయిపోతుంది. 70% మసాలాలు వేసేసి అది మసిలింది అనేసి ఇది అందులో వేసేసి ఉంచు, ఒక నీట్గా 5 minutes ఉంచు. పూర్తి 70% అయిందంటే తినండి. స్మెల్ మంచిగా వస్తుంది. ఆకలి అయితే ఎంత టైం తీసుకుంటావు? ఒక 5 minutes మెల్లమెల్లగా అన్నీ అంటది ఫ్రెండ్స్. నీట్గా ఎంత టైం తీసుకుంటావు, ఎంత టైం ఒక దాంట్లో వేసేసుకున్నా, జల్లట్లు వేసేసుకున్నా. ఇక మొత్తం చికెన్ అయింది అనేసి మళ్ళీ అసలు ఓపెన్ చేసి చూసిన అన్ని వైపులా ఆయిల్ వచ్చింది చూడండి. అందులో చికెన్ ఆయిల్ అంటే అందులో మ్యాగ్నెట్ అయింది. చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఇక బిర్యానీ వేసుకోవడానికి అందులో వేసేసి ఇక నేను అక్కడికి వెళ్ళి అది బిర్యానీ ఇది పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసిన. కాకపోతే నెయ్యి మాత్రం ఏర్పడతలేదు చూడండి. నెయ్యి వేసినట్టు నెయ్యి వేసిన, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసిన కొంచెం. పూర్తిగా నెయ్యి కూడా బాగా వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు తగ్గుతారు అనేసి. మా పెద్ద అబ్బాయికి నెయ్యి కొద్దిగా పడది అనేసి లైట్గా నెయ్యి వేసేసి నూనె పోసేసి అన్నీ సంబంధించిన మసాలా దినుసులు మొత్తం వేసేసిన ఫ్రెండ్స్. అంటే బాగా హీట్ అయిందా లేదా అని చూసుకుంటున్నాను, వీడియోలు ఎంత అయింది అనుకోకండి. అన్ని మసాలా దినుసులు వేసేసి అవి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచిన. చెక్క ఆకు, బగారాకు, అనస పువ్వు, మళ్ళీ కొంచెం కొత్తిమీర ఆకు వేసిన, కొంచెం పుదీనా వేసిన, మళ్ళీ వేసేసి అది చిటపటలు ఆడుతూ ఉండగానే ఈ బిర్యానీ అనేది కొంచెం డిసప్పాయింట్ చేసుకోకండి, ఎందుకంటే చేత్తో వేస్తాను అనేసి. చెంచాతో వేస్తే కొంచెం నీట్గా రావట్లేదు అనేసి చేత్తో వేసేసిన. మళ్ళీ స్పూన్తో మొత్తం చెంచాతో అంతా నీట్గా కలిపేసి మళ్ళీ చికెన్ దాని మీద మొత్తం మళ్ళీ చికెన్ వేసేసుకుంటా. కొంచెం చికెన్ వేసేసుకొని మళ్ళీ అన్నం వేసేసుకొని దానిపైన మంచిగా అన్ని ఫ్లేవర్ ఉండాలనేసి కొంచెం కొత్తిమీరాకు, కొంచెం పుదీనా వేసేసి ఫుడ్ కలర్ వేసిన. కాకపోతే మీరు చూడలే, అది వీడియో తీయలేదు అనేసి కింద ఫుడ్ కలర్ వేసేసిన. మళ్ళీ పైన ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్ మొత్తం కంప్లీట్గా వేసేసిన. కొన్ని ఉంచేసి మిగతా అన్నీ వేసేసిన. ఆనియన్స్ మొత్తం నీట్గా సదిరి పెట్టేసిన. చూడండి నీట్గా వచ్చేసింది. ఇక గ్యాస్ మీద పెట్టేద్దాం అనేసి తీసిన. పైన గ్యాస్ మీద పెట్టి దాని మీద ఒక పెద్ద మూత పెట్టి కింద ఒక మూత, పైన ఒక మూత, దానిపైన కొత్తిరాయి పెట్టిన. అదే మేము ఎల్లిపాయ జీలకర్ర దంచుకునేది రాయి. ఈ కిందనేమో రొట్టె పెనం పెట్టేసి హైలో పెట్టిన కింద మాడొద్దు అనేసి. మళ్ళీ ఫుడ్ కలర్ వేసేసిన. కింద వేసేసిన కానీ మళ్ళీ కొంచెం వేసిన ఫుడ్ కలర్ అనేది. పైన కూడా ఉండాలి కదా, కింద మాత్రం వేస్తే ఎట్లా అనేసి మళ్ళీ కొంచెం పైన కూడా ఫుడ్ కలర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి స్మెల్ అనేది బయటకు రాకుండా ఉండాలనేసి చుట్టూ పెట్టేసి మంచిగా పెట్టేసిన. రైస్ కంప్లీట్గా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగా అనిపిస్తుంది, నూరు ఊరుతుంది చూస్తా అంటే. ఎంత బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎంత నీట్గా అయింది. విడివిడిగా రైస్ ఎంత సూపర్గా ఒక్కొక్క మెతుకు తీసుకొని పట్టుకున్నట్టుగా టేస్టీగా కనబడుతుంది. విడివిడిగా రైస్ మంచిగా కనబడతలేదు ఫ్రెండ్స్. చూడండి విడివిడిగా అయింది రైస్, అంతా పొడి పొడిగా అయింది, నీట్గా అయింది. మస్తు టేస్ట్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేను తిన్నా
చూడండి ఎంత బాగుంది, కలర్ అయినా ఆనియన్స్ అయినా ఎంత బాగా వచ్చింది. మళ్ళీ 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 మా అక్క ముడుతుంది, నేను కరెక్ట్గా వేసినా చేయలేదా అన్న డౌట్ కొద్ది మళ్ళీ మళ్ళీ ట్రై చేసుడు, మళ్ళీ మళ్ళీ చూసుడు మా అక్క కలుపుకుంటా. మొత్తానికైతే బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ సూప్ కూడా చూడండి, సూప్ కూడా పెట్టేసిన. సూపర్గా అయింది సూప్. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, స్మెల్లే కడుపు నిండిపోతుంది, అంత సూపర్గా కుదిరింది నాది. దీంతో సెకండ్ టైం, ఫస్ట్ టైం వీడియో తీయలే కానీ సెకండ్ టైం వీడియో తీస్తానా. సూపర్గా అయింది బిర్యానీ అయినా మంచిగా, దానికి చికెన్ సూప్ అయినా సూపర్గా కుదిరింది. కుత్తలు ఆడుతుంది చూడండి, ఎంత కుత్తుకుతుంది ఉంటుంది. స్మెల్ సూపర్ వచ్చుడు, మస్తు స్మెల్కే ఆకలి అవుడు ఫ్రెండ్స్, అంత బాగుంది. మా అక్కకి నేను ఇదే ఫస్ట్ టైం బిర్యానీ వేసి పెట్టాను. కొంచెం కుడక పొడి వేసిన, కొంచెం మసాలా వేసిన, అంటే గ్రేవీ అనేది చిక్కగా దిగాలనేసి మేము ఇక మా పిల్లలకి పెట్టేసిన. ప్లేట్లు తీసేసుకొని బిర్యానీ సర్వ్ చేస్తాను. మా విజ్ఞాన్ మొహంలో ఆనందం చూడండి. అడిగిన వెంటనే మా పిన్ని బిర్యానీ చేసి పెట్టిందన్న ఉత్సాహం, సంతోషం మా కొడుకులలో చూడండి. మా అక్క పిల్లలకి, అంటే నా కొడుకు అంటే చిన్నోడే కానీ మా అక్క పిల్లలకి ఎంత సంతోషంగా ఉందో. రెడీ చేసేసిన, ఇక అలా స్నానాలు పోసేసి రెడీ చేసేసి వాళ్ళకి భోజనాలు పెడతాను. ఇక ఆ బిర్యానీ చూసుకుంటే నా పెద్ద కొడుకు మొహాల్లో రంగులు చేంజ్ అవుతున్నాయి చూడండి. స్మైల్ వస్తుంది, నవ్వు వస్తుంది, సైలెంట్గా ఉంటాను. అందరికి వడ్డిచ్చేస్తున్నా. మా అక్కను కూడా రమ్మని పిలిచిన, వచ్చింది. మంచిగా రెడీ చేసి పెట్టిన నీట్గా, అంటే అందరికి గ్రేవీ కూడా వేసేసిన. మా చిన్న అబ్బాయి వేసుకోడు గ్రేవీ, మా డాడీ. మా పెద్ద అబ్బాయి వేసుకుంటాడు, నేను మా అక్క. ఇక మా మమ్మీ వాళ్ళకి ఈరోజు సాటర్డే వాళ్ళు తినరు. మా తమ్ముడేమో కరీంనగర్ వెళ్ళిపోయాడు, ఆయన తింటాడు ఈరోజు. వచ్చిన తర్వాత ఇక సాయంత్రం తింటాడు. ఇక పొద్దుట వండుకుంటాడు, లేదు నేను మా అక్క పిల్లలు మాత్రమే. పెద్ద అబ్బాయి ఏం చెప్తాడా